వైపు ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల వెనకాల వేరే రాజకీయ శక్తులు ఉన్నాయన్నట్టు మాట్లాడుతారు. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ కోసం పనిచేసిరు. ఆ రోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా మాట్లాడిందా? సిగ్గుండాలి కదా. మన స్థాయికి తగ్గట్టు మాటలు మాట్లాడాలి. ఎవరో నిరుద్యోగిని పట్టుకొని ఆ దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్లో ఒక పూట తినక కడుపు మార్చుకొని చదువుల కోసమే నమ్మి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈరోజు ఏదో నిరుద్యోగులు ఒక పేడ్ హాస్టల్లో పనిచేసి సిగ్గుండాలి. మన స్థాయికి తగ్గట్టు మాటలు మార్చుకుంటే మంచిది. మన స్థాయి దిగజారితే నీకు నాకు తేడా ఉంది, రారా భయ్ పోరా భయ్ అనే కాడికి వస్తుంది. స్థాయి కాపాడుకుంటే మంచిది. నిరుద్యోగులను అవమానిస్తే మాత్రం తట్టుకునే ఓపిక నశించే ఇదైతే లేదని చెప్తున్నాను. కాంగ్రెస్ నేతలు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలిచేసింది, మెజారిటీ కోసం మేము ప్రచారం చేస్తున్నాం అంటున్నారు. సో నిరుద్యోగులు ఆ మాటను చేంజ్ చేపిస్తారా, ఓడగొడతారా అన్న? రంగంలోకి దిగినాక తెలుస్తుంది. ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. వాళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్కి కాంగ్రెస్కే ఇక్కడ పోటీ ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఛాన్సే లేదు. ఇక్కడ నిరుద్యోగినే వన్ సైడ్ చేస్తాడు. రేపటి నుంచి మా నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత గ్రామాల నుంచి నిరుద్యోగులు వస్తారు. నిరుద్యోగులకు మద్దతుగా వాళ్ళ తల్లిదండ్రులు, రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా ఓడగొడతారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిచేది ఒక నిరుద్యోగి మాత్రమే. ఇది నిరుద్యోగి విజయము. ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభమవుతుంది. ఏ గవర్నమెంట్ అయినా సరే భవిష్యత్తులో నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. రాష్ట్రంలో జరిగే నష్టం ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, కొన్ని జీవోలను రద్దు చేయలేదు, రైతులకు అందాల్సిన సకాలంలో యూరియాలు కావచ్చు, కొన్ని వాళ్ళ సౌకర్యాలు అందకపోవడము, ఇలాంటి విషయం మీదనే ప్రధానంగా తీసుకెళ్తాము. హైదరాబాదు రాజధాని కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకుంటారు. మేము బాగుంటే కాదు రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం జూబ్లీహిల్స్ ప్రజలకు ఉందని మేము నమ్ముతున్నాము. రాష్ట్ర శ్రేయస్సు కోసమైనా వాళ్ళు మార్పు కోరుకుంటారని మాకు నమ్మకం ఉంది.